నమస్కారం. కాకతీయ కళా వైభవం రుద్రేశ్వరాలయం. ఈ చారిత్రాత్మక చరిత్ర విశిష్టత కలిగిన ఆలయ విషయాలు మనం ఆర్ఎంకే టీవీలో తెలుసుకుందాం. పంచాక్షరి మంత్రం మారుమోగిన చోట శతాబ్దాల పాటు శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలింది. నరపతులు గజపతులు కొలిచిన శివలింగం శిథిలాల మధ్య చిక్కుకుపోయింది. ఆ పరిస్థితుల్లో కొండపాక ప్రజలు కొండంత చారిత్రక స్పృహతో వ్యవహరించారు. రుద్రేశ్వరాలయాన్ని పునర్నిర్మించుకున్నారు. కాకతీయ నిర్మాణ శైలి అలనాటి శిల్పకళా ప్రతిభకు తార్కాణం. అందమైన స్తంభాలు, అంతెత్తు ద్వారాలు, గర్జించే సింహాలు, పురాణ గాథలు. ఆ వైభవాన్ని మాటల్లో వర్ణించలేం. రాతితో మలచిన రమణీయ కావ్యాలవి. మెదక్ జిల్లా కొండపాకలోని రుద్రేశ్వరాలయం ఆ శిల్పకళా రీతికి సుమారు 820 సంవత్సరాల నాటి ఈ క్షేత్రం అనేక కారణాలతో శిథిలావస్థకు చేరుకుంది. కొండపాక గ్రామస్తులు వ్యయప్రయాసల కోర్చి పూర్వ రూపాన్ని తీసుకొచ్చారు. తూర్పుకు అభిముఖంగా ఉన్న ఆలయంలోకి వెళ్ళగానే మధ్యలోని మండపంలో శివలింగ రూపంలో రుద్రేశ్వరుడు దర్శనమిస్తాడు. వరంగల్లోని 1000 స్తంభాల గుడిలోని పానవట్టం నమూనాలానే ఇక్కడి పానవట్టం కూడా చతురస్రాకారంలో ఉంటుంది. జిల్లాలోనే అత్యంత పురాతనమైన అత్యంత పెద్దదైన శివలింగంగా ప్రసిద్ధికెక్కింది. ఆలయ చరిత్ర అంతా ఇక్కడున్న శాసనాల్లో నిక్షిప్తం చేశారు. రుద్రదేవుడు పాలన చేస్తున్న సమయంలో కాకతీయుల కొలువులో పనిచేసిన 30 మంది సైనికులు ఈ ఆలయాన్ని కట్టించారు. ఆలయం చుట్టూ 41 ప్రదక్షిణలు చేసి శివుడి ఎదురుగా ఉండే నందికేశ్వరుడి చెవిలో ఏ కోరిక కోరుకున్నా జరిగి తీరుతుందని ప్రతీతి. కాబట్టే స్థానికులు రుద్రేశ్వరుడిని కోరికలు తీర్చే దేవుడిగా కొలుస్తారు. 100 ఏళ్ల క్రితం ఓసారి ఈ ప్రాంతంలో తీవ్ర వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో రుద్రేశ్వరుడికి గ్రామస్తులు సహస్రఘటాభిషేకం అంటే 1000 బిందెల నీటితో అభిషేకం చేశారట. వెంటనే కుండపోత వర్షం కురిసి కరువు కనిపించకుండా పోయిందట. ఈ ప్రాచీన ఆలయాన్ని పునర్నిర్మించాలని మొదట సంకల్పించింది కొండపాక గ్రామానికి చెందిన మరుమాముల సీతారామశర్మ. సంకల్పించడమే కాదు, కొంత మొత్తాన్ని విరాళంగా కూడా ఇచ్చారు. తరువాత ఓసారి గురుమదనానంద సరస్వతి పీఠాధిపతులు మాధవానంద స్వామి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆలయ చరిత్ర గురించి విన్నారు. గ్రామస్తులని సమావేశపరిచి పునఃప్రతిష్టాపనకు ప్రేరణ కలిగించారు. పల్లె జనమంతా కలిసి ₹1 కోటి పైగా ఖర్చు చేసి చారిత్రక ఆలయానికి జీవం పోశారు. తమిళనాడు నుంచి నిపుణులైన శిల్పులను పిలిపించారు. నిర్మాణ శైలికి ఏ భంగము వాటిల్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాకతీయుల శివలింగాన్నే పునఃప్రతిష్ఠ చేశారు. అప్పటి రాతి ధ్వజస్తంభాన్ని చెక్కు చెదరకుండా ఉండడంతో దాన్నే పునఃప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయంలో ప్రతి మాస శివరాత్రికి మాస బ్రహ్మోత్సవాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతాయి. శివరాత్రికి ఘనంగా జాతర నిర్వహిస్తారు. ఆ రోజు గ్రామస్తులంతా ఎడ్ల బండ్లను, వాహనాలను చక్కగా అలంకరించుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగుతుంది. ఇలాంటి మరెన్నో ఆలయ విశిష్టతల గురించి మన ఆర్ఎంకే టీవీ ద్వారా తెలుసుకుందాం.